ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ ధనుర్మాస విశిష్టతను గురించి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు తెలియజేసుకుంటున్నాను. 16వ తారీఖు డిసెంబర్ ఈ రోజు నుంచి సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ఒక్కొక్క నెల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. మొత్తం మనకి 12 రాశులు ఉన్నాయి, 12 రాశులు. ఈ రోజున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. నెల రోజుల పాటు ఈ రాశిలోనే ఉంటాడు. అంటే జనవరి 14వ తేదీ వరకు. ఈ సంవత్సరం జనవరి 15 సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు. దాన్ని మకర మాసం అంటాం. అయితే మన ఆంధ్రదేశంలో మనమందరం అనుసరించేది చాంద్రమానం. అంటే చంద్రుడు పున్నమి రోజు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నెలకు ఆ పేరు పెట్టారు మనవాళ్ళు. ఉదాహరణకి పుష్యమి నక్షత్రంతో ఉంటే పుష్యమాసం, రాబోయేది పుష్యమాసమే. శూన్యమాసం అంటాం దాన్ని. ఎందుకని? ఆ మాసంలో చంద్రబలం అలాగే శుక్రగ్రహానికి గురుగ్రహానికి బలం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ సంవత్సరం శుక్రమౌఢ్యం కూడా నడుస్తుంది. ఇన్ని కారణాల వల్ల శూన్యమాసంలో పెళ్లిళ్ళు ఉండవు. అంతేగాని ధనుర్మాసంలో పెళ్లిళ్ళు ఉండవు అనేది ఎక్కడ లేదండి. ధనుర్మాసంలో కాదు, ధనుర్మాసంలో పుష్య నక్షత్రంతో ఉండేటటువంటి పుష్యమాసం ప్రారంభం అవుతుంది. అందుకని ఉండదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని లగ్నాలు ఉండవు అన్నమాట. దానికి తోడు ఈ సంవత్సరం మౌఢ్యం వచ్చింది. సరే, సాధారణంగా మనం కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్గశిరం, ఈ నెలలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అని మనం భావిస్తాం. కానీ సౌరమానం ప్రకారం వచ్చే ధనుర్మాసం కూడా చాలా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలని అందించేటటువంటి నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ధనుర్మాసం అంతా తెల్లవారుజామునే స్నానం చేసి చక్కటి ఉతికిన వస్త్రాలు కట్టుకొని విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేసి ఎక్కువ మంది పులగం నైవేద్యం పెడతారు. పులగం అంటే కట్టె పొంగలే పొడి పొడిగా ఉంటే పులగం అవుతుంది. పెసరపప్పు, బియ్యం వీటితోటి. ఈ మాసంలో ఉదయం పూట సాయంకాలం పూట ఇల్లు శుభ్రం చేసుకొని మన పూజా మందిరంలో లేదు దైవాన్ని మనం ఆరాధించేటటువంటి చోట దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనకి సిద్ధిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాసం విష్ణుదేవుడికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ ధనుర్మాసంలోనే కాత్యాయని దేవి వ్రతాన్ని చేశారు గోపికలు బృందావనంలో. కాత్యాయని ఎవరో కాదు, పార్వతీదేవే కాత్యాయని. పార్వతీదేవి విష్ణుమూర్తి యొక్క సహోదరి, పద్మనాభ సహోదరి అని కదా ఆ తల్లికి పేరు. అందువల్ల ఆ తల్లికి కృష్ణుడికి తేడా లేదు. అంటే ఆ తల్లిని ఆరాధించినా వాళ్ళు కృష్ణుణ్ణి ఆరాధించినట్టే. అంటే కృష్ణుణ్ణి భర్తగా చేయమని ఆరాధించారు కాత్యాయని దేవిని. ఈ ధనుర్మాసం 30 రోజులు వ్రతం చేశారు. అంతకు ముందు
గోపికలు చేశారు కదా ముందు, గోపికల తర్వాత గోదాదేవి కూడా చేసింది ఈ కాత్యాయని వ్రతాన్ని. మార్గళి వ్రతం అంటారు వాళ్ళు. అంటే ఈ 16వ తేదీ నుంచి తమిళులకి మార్గళి మాసం ప్రారంభం అవుతుంది. మనకి మార్గశిరం అయిపోవచ్చింది, వాళ్ళకి మార్గళి మొదలవుతుంది డిసెంబర్ 16 నుంచి. అంటే వాళ్ళ మానం వేరు, మన మానం వేరు అని చెప్పాక వాళ్ళది సౌరమానం, మంది చాంద్రమానం. అలాగే సుప్రభాతానికి బదులుగా తిరుమల క్షేత్రంలో కూడా ఈ యొక్క 30 రోజుల పాటు డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి నెల 14వ తేదీ వరకు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని భట్టర్ గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఉండే శ్లోకంతో ప్రారంభమయ్యే సుప్రభాతాన్ని చదవరు. దాని బదులుగా ఆండాళ్ళ తల్లి విరచించినటువంటి పాసురాలు రోజుకొకటి చొప్పున స్వామి దగ్గర చదువుతారు. అది ఒక సంప్రదాయంగా వస్తోంది. విష్ణు ఆలయాల్లో అంటే రామాలయం, కృష్ణాలయం, నరసింహస్వామి దేవాలయం, చెన్నకేశవ స్వామి దేవాలయం, మా గ్రామంలో అయితే చెన్నకేశవ స్వామి ఉన్నారు. రేపు 19వ తారీఖు వెళుతున్నాం ధనుర్మాస పూజ కోసం. సుప్రభాతానికి బదులుగా ఈ విష్ణాలయాల్లో ఈ యొక్క ఆండాళ్ళ తల్లి విరచితమైనటువంటి ఈ పాసురాలు చదువుతారు. తిరుప్పావై అంటారు, గానం చేస్తారు. అలాగే విష్ణాలయాల్లో ఉదయం పూటే అర్చనలు చేసి స్వామికి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచిపెడతారు. మేము కూడా మా ఊళ్ళో చదువుకునేటప్పుడు ఈ రీసెస్ బెల్ కొట్టేవాళ్ళు 10:30 ఆ ప్రాంతంలో. అప్పటికి పూర్తి అయిపోయి పూజ, ఆచార్యులు గారు సిద్ధంగా ఉండేవాడు పులిహార పంచడానికి. ఇంత మేము ఆకులు తీసుకొని వెళ్ళేవాళ్ళం, బాదపాకులు ఆకుల్లో పెట్టేవాళ్ళు ప్రసాదం. ఎంత అద్భుతంగా, ఎంత గొప్ప రుచిగా ఉండేదో మాటలతో చెప్పలేను నేను. ఇప్పుడు వారి పుత్రుడైనటువంటి రంగాచార్యులు గారు వారు ఆ దేవాలయాన్ని చూస్తున్నారు. వారు కూడా వృద్ధాప్యంలోకి వచ్చారు. వారికి ఒక ప్రతినిధిగా మా అన్నగారు ఆదిపూడి కాంతారావు గారు పూజా కైంకర్యాలని చేస్తూ ఉన్నారు. అంత పురాతనమైన అద్భుతమైనటువంటి దేవాలయం. ఇటీవలనే గాలిగోపురం కూడా నిర్మాణం చేశారు. కుంభాభిషేకం జరిగింది, మేమంతా వెళ్ళి వచ్చాం. అంత ప్రశస్తి కలిగినటువంటి దేవాలయం మా ఆదిపూడిలో ఉండేటటువంటి చెన్నకేశవ స్వామి యొక్క ఆలయం. సరే, ఆ విధంగా స్వామికి పూజ చేసి ప్రసాదం పిల్లలకు పంచుతారు. ఇలా పంచటాన్ని బాలభోగం అని పిలుస్తారు. బాలభోగం. అట్లాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. అంటే దేవతలకి పగలుపూట ఉత్తరాయణం అయితే రాత్రి దక్షిణాయనం. ఈ దక్షిణాయనానికి చివరి రోజులు ఇవి. ఈ నెల అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం. రేపు జనవరి 15 నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ నెల పాటు తెల్లవారుజాము సమయం దేవతలకి. అంటే వాళ్ళకి మనకు ఒక సంవత్సరం గడిస్తే వాళ్ళకు ఒక్కరోజు గడుస్తుంది దేవతలకి. అందుకనే కదా పితృదేవతలకి మనం సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెడితే ప్రతిరోజు వాళ్ళకు భోజనం పెట్టినట్టే లెక్క అన్నమాట. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నానము, దానము, హోమము, వ్రతాలు, పూజలు చేయడం చాలా మంచిది. ఈ కర్కాటక సంక్రమణం అనేది జూలైలో జరుగుతుంది. అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయం. ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రెండింటి మధ్య 6 మాసాలు వ్యవధానం ఉంటుందన్నమాట.
అసలు ఈ ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత వచ్చింది? ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు పుష్పాలు కూడా రంగురంగుల పూలు దొరుకుతాయి. విష్ణు భగవానుడికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. వైష్ణవులు అంటే నిలువు బొట్టు పెట్టుకునే వాళ్ళు మాత్రమే కాదు, విష్ణు భక్తులందరూ వైష్ణవులే. మనమందరం వైష్ణవులమే. గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా కూడా శ్రీరంగనాథుడి యొక్క వ్రతాన్ని చేపట్టింది. స్వామిని రోజుకు ఒక్కొక్క పాసురంతో కీర్తించింది. ఆమె భగవంతుడిలో ఐక్యాన్ని పొందింది భోగి పండగ రోజు. అందుకనే భోగి రోజు గోదా కళ్యాణం జరిపిస్తాం. అలాగే ఈ నెలపాటు సూర్య దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు సందర్శించడం చాలా చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్యమైన ప్రార్థనకి అనువైనటువంటి మాసము అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళ్ళ తల్లి పూజ, తిరుప్పావై గానం, గోదా కళ్యాణం, ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలోనే మనం చేసుకుంటాం. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు మనం ఇందాక చెప్పుకున్నట్టు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. అలాగే సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ఇదొక విశేషం. బిల్వదళం అమ్మవారు నిలవ ఉంటుంది ఆ బిల్వంలో, అందుకని బిల్వదళాలతో పూజిస్తారు. ధనుర్మాసంలో ఉదయము సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా అలక్ష్మి కూడా దూరం అయిపోతుంది. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. ఈ నెలలో ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే తిరుప్పావై పారాయణం చేసుకుంటారో, తిరుప్పావై తమిళంలో ఉంటుంది, అది చదవడం చేతకానందువల్ల భయపడక్కర్లేదు. దానికి తెలుగు అనువాదాలు కూడా రాశారు. అది కూడా దొరకనప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మహిమాన్వితమైంది విష్ణు సహస్రనామం. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి చూస్తూ భీష్ముడు అంపశేయ మీద ఉండి చెప్పినటువంటిది విష్ణు సహస్రనామం. అనుశాసనిక పర్వంలో ఉంటుంది, మహాభారతం. కాబట్టి ఇలా గనక ఎవరైతే పారాయణ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా దైవానుగ్రహానికి పాత్రులవుతారు. సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి ఆండాళ్ళ తల్లి రచించినటువంటి దివ్యమైనటువంటి ప్రబంధమే తిరుప్పావై. అది తమిళ భాషలో ఉంటుంది. తమిళ భాషలో తిరు అంటే పవిత్రమని, పావై అంటే వ్రతమని మనం చెప్పుకున్నాం. వేదాలు ఉపనిషత్తుల సారమై తిరుప్పావైలోకి నిక్షిప్తం చేసింది. దీనికి శ్రీభాష్యం అప్పలాచారి గారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం కూడా చెప్పారు. ధనుర్మాసంలో విష్ణువుని మధుసూదనుడు అని పేరుతో పూజిస్తారు. అంటే మధువు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి మధుసూదనుడు అని పేరు ఆయనకి. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం ఇందాక చెప్పుకున్నాం కదా, స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి స్వామికి. పెళ్లి కాని అమ్మాయిలైతే వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేసి రంగురంగుల పదార్థాలతోటి, ఆవు పేడతోటి గొబ్బెమ్మలు తయారు చేసి ఆ ముగ్గుల మధ్య పెట్టి వాటి మీద రంగురంగుల పుష్పాలు పెడతారు. గుమ్మడి పూలు బాగా విస్తారంగా వస్తాయి, పసుపచ్చగా ఉంటాయి గుమ్మడి పూలు. వాటిని గొబ్బెమ్మలకి పెడతాం. ఇలా చేయటం వల్ల తాము కోరినటువంటి భర్త లభిస్తాడు. ఇది ఇంటి ముందు ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, రంగురంగుల పూలతోటి అలంకరించి పూజ చేస్తారు.
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అని పాటలు కూడా పాడతారు. లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి గొబ్బెమ్మలని పూజించటం వల్ల శుభం జరుగుతుంది. నిత్యము ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకి అదొక వ్యాయామం కూడా అవుతుంది. వంగి వేయాలగా ముగ్గు. గోదాదేవి ఈ మార్గశిర వ్రతం పేరుతోటి మార్గళి వ్రతం అంటాం తమిళంలో. మాకు కూడా తమిళ వాసన ఉంది. మా అమ్మగారు తమిళ ఆడబొడిచే. అందువల్ల గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించింది. శ్రీకృష్ణుణ్ణి ధనుర్మాసం నెల రోజులు ఎవరైతే పూజించి తులసి మాలను సమర్పిస్తారో ఆ యువతులందరికీ కూడా తాము మెచ్చిన తమకు నచ్చినటువంటి వరుడితోటి వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొట్టమొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్టు పురాణం చెప్తోంది. ఈ ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణాల్లో కూడా ఉన్నది. అలాగే శ్రీమద్ భాగవతంలో, నారాయణ సంహితా గ్రంథంలో కూడా ఉంటుంది. ఈ వ్రతాన్ని చెయ్యాలి అనుకునే వాళ్ళు తమ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి విష్ణుమూర్తి యొక్క ప్రతిమని తయారు చేయించుకొని పూజించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాధికాలన్నీ పూర్తి చేయాలి. పంచామృతాలతోటి నువ్వు తయారు చేయించి పెట్టుకున్నటువంటి మహావిష్ణువు యొక్క ప్రతిమను అభిషేకించాలి. ఆ తర్వాత తులసీ దళాలు, పుష్పాలతోటి, అష్టోత్తర సహస్రనామాలతోటి స్వామిని పూజించి నివేదన పెట్టాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు కనీసం 15 రోజులు లేదా 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయొచ్చు. శాస్త్రం ఎన్ని మినహాయింపులు ఇచ్చిందో చూడండి. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోకంలో సుఖాలు వస్తాయి. మరణించిన తర్వాత పరలోకంలోకి వెళ్ళి అక్కడ మోక్షాన్ని పొందగలుగుతారు. అంటే విష్ణుమూర్తి యొక్క లోకమైన వైకుంఠానికి వెళ్ళిపోతాం. ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రాచీన కాలం నుంచి మన భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. గోదాదేవి కళ్యాణం నిజానికి ఆండాళ్ తల్లి యొక్క పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ఈ 3 కూడా ద్రవిడ దేశ సంప్రదాయం అని పెద్దలు చెప్పారు. ద్రవిడ దేశం అంటే తమిళనాడు. ఈ ధనుర్మాస కాలంలో విష్ణు చిత్తుడు కుమార్తె గోదాదేవి మానవ మాతృలారు కాదు అంటే అయోనిజగా లభించింది విష్ణు చిత్తుడికి. ఆయనే పెరియ ఆళ్వార్ అంటారు కదా. ఆమె ఒక దీక్ష పట్టుకుంది. అంటే రంగనాథుడికి ప్రతిరోజు తన తండ్రి తయారు చేయించే మాలలు తాను ఒకసారి ధరించి మళ్ళీ బుట్టలో పెట్టిచ్చేసేది. అందుకనే చూడి కుడిత్తన అంచారి అన్నారు ఆవిడ. అందుకని ఆమె ఏమనుకున్నది, నేను మానవ మాతృణ్ణి పెళ్లి చేసుకోను, ఆ శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటాను అని దీక్ష పూనింది. ఆ తల్లి ధనుర్మాసంలో వేకువజాముని లేచి నిత్యము విష్ణువుని పూజిస్తూ తన యొక్క అనుభూతిని, భావాలని ఒక పాసురం రూపంలో రచించింది. అలా 30 రోజులు 30 పాసురాలని రచించి వాటిని విష్ణుమూర్తికి అంకితం చేసింది. అంటే శ్రీరంగనాథుడికి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని కోరుకున్నాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడం వల్ల ఆయన గోదాదేవిని వెంట పెట్టుకొని శ్రీరంగానికి వెళ్ళాడు. తిరిచి పక్కనే ఉంటుంది. నదికి అవతల ఒడ్డున శ్రీరంగం, యువతల ఒడ్డున తిరిచి ఉంటుంది. రంగనాథ స్వామితో వివాహం జరగగానే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో లీనమైపోయింది. ఈ ధనుర్మాసంలో సాధారణంగా
మన ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరిపించుకో. ఎందుకంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి వెళ్ళే సమయం ధనుర్మాసం అనుకున్నాం కదా. ఈ ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుడి యొక్క రాశి అయినటువంటి బృహస్పతిలో ఉన్నప్పుడు, అది కూడా పుష్యమాసం వస్తే ఏ శుభకార్యాన్ని కూడా మనం చేయకూడదు. కేవలం పండగ వాతావరణంలో అంతా సంతోషంగా ప్రశాంతంగా భగవంతుడి యొక్క ఆరాధనలోనే మన యొక్క సమయం అంతా వెచ్చించాలి. అంతేకాదు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు కూడా చేస్తాం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక దివ్య దైవం. మనకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ధనుర్మాసంలో మనం అందరం కూడా ఆ విష్ణు భగవానుడి యొక్క అవతార రూపాలు ఏదైనా సరే మనం పట్టుకొని ధరించెదముగాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీకు, చెప్పిన నాకు, అలాగే తన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న కునూరి వారికి ఆ విష్ణు భగవానుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. ఈ వీడియో పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే కనీసం 10 మంది బంధుమిత్రులకు పంచండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.